మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులను, దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరినీ నేటి మన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఐ విల్ లుక్ అన్ టు జెహోవా ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. ఈ అంశంపై వారి ద్వారా సందేశాన్ని మనము వినకమునుపు మన దేవుని కొరకు మనము నిరంతరం కనిపెట్టి ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూడటం ద్వారా మనకు లభించే అమోఘమైన ఆశీర్వాదాలను ఈ పాట ద్వారా మనం విందాం. ప్రజలను విడిపించి అరణ్యములో తోడుండి సముద్రములో మార్గమేసి బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి అరణ్యములో తోడుండి సముద్రములో మార్గమేసి చేపట్టి వారిని అద్దరికి చేర్చిన యెహోవా కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. చెరసాల పాలై చింతలతో మిగిలిన అన్నలచే అమ్మబడి అనాథగా అలమటించి చెరసాల పాలై చింతలతో మిగిలిన యోసేపుకు తోడుండి బహుగా హెచ్చించిన యెహోవా కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. యెహోవా
అనుదిన వాక్య ధ్యానం ఉదయకాలం మందు హోలీ ట్రినిటీ సంఘస్థులందరికీ నా వందనములు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు మీకు పలుకుచున్నాను. ఈ రోజుకై ఏర్పరచబడిన వాక్యము మీకా 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మన జీవితాలలో మనం చూసుకున్నట్లయితే యెహోవా కొరకు ఎప్పుడు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మన రక్షణకర్త అయిన నా దేవుని కొరకు ఎప్పుడు మనం కనిపెట్టి ఉండాలి. ఈ వాక్యంలో చూసినట్లయితే అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. సో ఆ మీద వాక్యం మనం చూసుకున్నట్లయితే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికి నిలేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగదు. అంటే కాలము సమయంలో ఎలా అయిపోతున్నాయంటే ఒకరి మీదకి ఒకరు విరోధులు. మనని ఎవరైనా అనుకుంటున్నామో వాళ్ళే మనకు విరోధులు, మన ఇంటి వాళ్ళే మనకి ఎదురు. అప్పుడు మన మనసు పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎంత బాధ కలుగుతుంది, మనకి ఎంత అవమానం కలుగుతుంది. మన వాళ్ళే మనల్ని నమ్మకుండా మనకి ఎదురు తిరిగినప్పుడు ఆ బాధ మనకి ఎంతో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అయినాను అలాంటి సమయంలో కూడా అయినాను ఏం చేయాలంటే మనము యెహోవా దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. పరిస్థితి ఎంత కఠినమైన, శ్రమలు ఎంత ఇబ్బందులు ఇక్కట్లు వచ్చినా కానీ కూడా మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మన నిరీక్షణకర్త అయిన దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. మానవులుగా మనం బలహీనలు పడిపోతూ ఉంటాం, కానీ దేవుడు మనకిచ్చే శక్తిని బట్టి, వాక్య బలమును బట్టి మనము అలాంటి పరిస్థితులు తట్టుకొని యెహోవా దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. హబక్కు 3వ అధ్యాయము 17 నుంచి ఏం రాస్తున్నదంటే అందులో అంజూరపు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలీవ చెట్లు కాపు లేకుండినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, దొడ్డిసాలు లేకపోయినాను, పశువులు లేకపోయినా కాను కూడా నేను యెహోవానందు ఆనందించేదను. నా రక్షణకర్తకు నా దేవుని అందు నేను సంతోషించేదాను కదండి. ఇక్కడ చూసినప్పుడు మన ఏమైందండి, మనకి ఈ వాక్యం లోపల నేను యెహోవా కొరకు ఎదురు చూచేదను, నా రక్షణ కొరకు కనిపెట్టి ఉందును. హబక్కు ఏమంటున్నాడండి? నేను యెహోవా అందు ఆనందించేదను, నా రక్షణకర్త దేవుని అందు నేను సంతోషించేదను. ఎలాంటి సమయంలో అంటే మనకు ఉద్యోగం రాకపోయినా, మనకి పెళ్లి కాకపోయినా, మనకు సంతానం లేకపోయినా, మనం అప్పులలో కూరుకుపోయి ఉన్న, అవమానం కలిగిన, శ్రమలకు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఇక్కట్లు కలిగిన ఎలాంటి దానిలోనైనా మనం ఎలా ఉండాలి? యెహోవా యందు ఆనందించాలి. చాలా కష్టం కదండి, చాలా కష్టం. అలాంటి సమయం ఎలా ఆనందిస్తాము? ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇందులోని ఒక వ్యక్తిని మనం చూసుకుందాము. యోబుని మనం చూసుకుందాం. యోబు ఏం చేశాడు? యోబు 2వ అధ్యాయం చూసినప్పుడు మనకు తెలుసు యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి. వాళ్ళ కుమారులు పోయారు, ఆస్తి పోయింది, సమస్తం ఆయన దగ్గర ఉన్నదంతా వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన రోగం ఆయనకు వచ్చిన తర్వాత ఆయన భార్య వచ్చింది. ఆయన భార్య వచ్చి ఏమంటుందండి? యోబు 2వ అధ్యాయం 9వ ఏం రాసి ఉందంటే ఆయన భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణం కమ్మనాను. ఆమె ఫెడపైపోయింది. వాళ్ళ భార్య చూసుకున్నది ఎంత నష్టం జరిగింది నా భర్తకి, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాగో అయిపోయాం. సో ఆమెకి కలిగిన దుఃఖము, ఆమె చూసిన అవమానము, ఎందుకు ఇలా అయిపోయింది, నా భర్త ఎందుకు ఇలా తగ్గిపోయాడు, నా భర్త ఎందుకు ఇంత దిగజాన స్థితిలో వచ్చాడు, ఏదో జరిగింది, ఎక్కడో ఏదో తప్పైంది. కాబట్టి ఆమె వచ్చి భర్తకి ఆ సమయంలో ఆమె అడాలి, నువ్వు ఇంకా ఎదురు చూడు, యెహోవా దేవుని కొరకు ఎదురు చూడు, ఆయనలో నిరీక్షణ కలిగి ఉండే అని ఆ భార్య ఆ సమయంలో అంటే యోబుకి ఎంతో ఊరట కలిగేది. కానీ ఆమె ఎంత దిగజారిపోయింది, ఆమె ఎంత బలహీనమైందంటే ఈ బ్రతుకు కంటే చావడం వేలు. ఇన్ని శ్రమలు, ఇన్ని అవమానాలు, ఇంత బాధ ఓర్చుకోవడం కంటే మరణించడం మేలు అనుకొని ఏమంటున్నదంటే ఆమె, నువ్వు ఇంకా యథార్థను వద్దావా, ఇంకా యథార్థగానే ఉంటావా? సో నువ్వు పాపం చేసేయి, నువ్వు దేవుని దూషించేయి, అప్పుడు ఏమైపోతుంది? నీకు మరణం వచ్చేస్తుంది. అపవాది కూడా కోరుకుంటుంది అదే కదండి. అపవాది ఎందుకు ఈ శ్రమలు మనకి ఇస్తాడంటే ఎప్పుడు మనం దేవుని దూషిస్తాం, ఎప్పుడు దేవుని మీద మనం సనుక్కుంటాం, ఎప్పుడు దేవునికి మనం దూరం అయిపోతాం. కాబట్టి ఈ శ్రమలు ఇవి వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి కాదు, ఆయన ఎలా మనల్ని పైకి లేపుతాడంటే నోవా కాలం లోపల ఆ యొక్క ఓడని ఎలా పైకి లేపాడో అలానే మన జీవితాలని కూడా వర్షం పడగానే నావ ఎలా పైకి వెళ్ళిపోయిందండి? నీళ్ళలో తేలిపోయింది. మన కష్టాలంతా ఉన్నప్పుడు ఆయన ఒక పద్ధతి ప్రకారం ఆశ్రయించినప్పుడు మనం కూడా అలానే పైకి లేస్తాం.
కానీ అక్కడ యోబు ఎంత చక్కగా మాటలు అంటున్నాడు చూడండి. అందుకతడు, మూర్ఖురాళ్ళు మాటలాడినట్లు నువ్వు మాటలాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడుని మనం అనుభవింపదగదా అన్నాడు. కీడుని అనుభవింపదగదా? ఎప్పుడు మేలులేనా, ఎప్పుడు సంతోషమేనా? దేవుడిగానే కృతజ్ఞాస్తుతులు చెప్పడం, మోకాళ్ళని ప్రార్థన చేయడం. కానీ కీడు లోపల కూడా, దేవా నాకు ఇచ్చిన కీడుని బట్టి నీకు స్తోత్రం అన్న రోజున అలాంటి క్రైస్తవం, అలాంటి ఒక మన పద్ధతులు, అలాంటిది ఒక మన మనలో మన హృదయంలో ప్రేరేపించబడినప్పుడు తప్పకుండా మనం ఆశించబడతాం, తప్పకుండా మనం బయటికి వస్తాము. ఎందుకంటే అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేది, అయినను ఎలాంటి పరిస్థితి అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూసేది. యోబు ఏం చేశాడంటే అంత పరిస్థితుల్లో కూడా ఆయన భార్య తిట్టిన తర్వాత కూడా మేలును వదిలేసి కీడుని అనుభవింపదగదా, కీడుని అయినను నేను కీడుని అనుభవిస్తాను కీడుని, దేవుడిచ్చిన కీడుని అనుభవిస్తాను. అప్పుడు జరిగింది ఏంటండి, ఆయన ఎంత చక్కగా ఆశించబడ్డాడో మనకు తెలుసు. దాని తర్వాత 2 అంతల మేలు ఆయన కలిగింది కదండి. ఆయన పోగొట్టుకున్నదంతా 2 అంతలుగా ఆయన దయచేయబడ్డది. కానీ ఆ యొక్క ప్రోసెస్ లోపల మాత్రము మనము యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, మన రక్షణ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితాలలో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఈ దేవుని వాక్యాలు పట్టుకొని మన సంఘములతో కూడి ప్రార్థన చేసి తప్పకుండా దాంట్లోంచి బయటకు వచ్చేలాగా మనల్ని స్థిరపరచుకోవాలి. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూసేదని. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మేలుకే దీవించునుగాక. ఆమేన్. యెహోవాయే నాకు కలబలము, నాకు కాళ్ళను లేడి కాళ్ళగా చేయువాడు ఆయనే. ఉన్నతంలో స్థలములందున నన్ను నడిపించు, గొర్రెలు దొడ్డిలు లేకున్నా, శాలలు పశువులు లేకున్నా, యెహోవాయందానందము నా దేవునిలో సంతోషము, యెహోవాయందానందము నా దేవునిలో సంతోషము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకను, ఒలీవ చెట్లు కాయకను, చేనిలోని పైరు పంటలు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలు లేకున్నా, శాలలో పశువులు లేకున్నా, యెహోవాయందానందము నా దేవునిలో సంతోషము, యెహోవాయందానందము నా దేవునిలో సంతోషము, యెహోవాయందానందము నా దేవునిలో సంతోషము, యెహోవాయందానందము నా దేవునిలో సంతోషము.